హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ శుభోదయం. గత 2 రోజులుగా మా ఊర్లో అయితే అకాల వర్షాలు కురుస్తున్నాయి. మా ఊరు వచ్చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్రం మండలంలో ఒక గ్రామం. గత 2 రోజులుగా మే 9వ తేదీ మరియు మే 10వ తేదీ దాదాపు 4 నుంచి 5 పదున్లు వర్షం అయితే కురవడం జరిగింది. మీరు చూడొచ్చు టమాటా చెట్లలో నీళ్లు ఎలా నిలిచిపోయాయో. ఒకవైపు మేము టమాటాకి ధరలు లేక బాధపడుతుంటే, మరోవైపు వర్షాలు కూడా టమాటా పంటను దెబ్బతీయడానికి వస్తున్నాయి. టమాటా మొక్కలు నాటి 20 నుంచి నెల రోజులు మధ్యలో ఉన్న టమాటా తోటలకి ఈ వర్షం అయితే చాలా నష్టం కలిగించదని చెప్పుకోవచ్చు. మొదటి పుర్రి వేసే టమాటా రైతులు ఆ స్టేజ్లో ఉన్న టమాటా మొక్కలకైతే ఈ వర్షం చాలా నష్టం కలిగించింది. ఇక టమాటా ధరల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, గత 2 రోజులుగా కొంచెం పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. కొంచెం ధరలు అయితే స్టడీగా నడుస్తున్నాయి. నిన్న మొన్న పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో 15 కిలోల టమాటా బాక్సు 70-80 రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధర వెళ్ళడం జరిగింది. అంతకుముందు 50-60 రూపాయలే వెళ్ళేది. కొంచెం పర్వాలేదు. నిన్న అయితే పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ 80 రూపాయల వరకు వెళ్ళింది. ఇక ఈరోజు చూడాలి పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో 15 కిలోల టమాటా బాక్సు ఏ విధంగా ధర వెళ్తుందో. ఇక మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫార్మర్స్.